క్రీస్తునందు ప్రియమైన సజీవాయన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్షమించాలనే మనస్సు అనే ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకసారి నా స్నేహితుడు నాకు నమ్మక ద్రోహం చేసినప్పుడు నాకు భరించలేనంత కోపం మరియు బాధ కలిగింది. వాస్తవంగా క్రైస్తవులమైన మనం అట్టి పరిస్థితులలో మన స్నేహితుల్ని క్షమించే వారంగా ఉండాలనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ నమ్మక ద్రోహం మరి గుండెను మెలిపెట్టే బాధ. సరే అని క్షమించేద్దాం అని అనిపించినా మరలా ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి కొంచెం బాధగా అనిపించేది. అంటే నేను ఇంకా కోపాన్ని ఉంచుకున్నానని నేను గమనించుకోగలిగాను. ఇటువంటి అనుభవం మనలో ఎంతోమంది అనుభవించుంటారని నా అభిప్రాయం. ఎలాగైతేనేం దేవుడు నా ప్రార్థనలను ఆలకించి ఒకానొక రోజు పూర్తిగా నా మనసులో నుంచి అట్టి ఆలోచనలు తీసివేయడానికి సహాయం చేశాడు. చివరికి నేను విడుదల పొందగలిగాను. సిలువపై మరణిస్తున్న సమయంలో కూడా క్షమించే దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవ విశ్వాసానికి మూలం క్షమాపణ. తనను సిలువేసిన వారిని క్షమించమని తండ్రిని వేడుకున్న యేసు చేదును కోపాన్ని మనసులో ఉంచుకోక తన ఎడల తప్పుగా ప్రవర్తించిన వారి పట్ల కృపను ప్రేమను చూపించాడు. మనలను బాధించే వారిని ప్రేమించే విషయంలో క్రీస్తు వలె మాదిరి కనబరచడానికి అనుసరించడానికి మనం క్షమించవలసిన వారిని ఎవరినైనా క్షమించిన ఆలోచించడానికి తరుణం ఇదే. తన ఆత్మ ద్వారా క్షమించడానికి సహాయం చేయము అని ప్రార్థించినట్లయితే ఎంతో కాలంగా క్షమించలేకపోయినా ఆయన మనకు సహాయం చేస్తాడు. అలా చేసినప్పుడు క్షమాపణారహిత్యపు చెర నుండి విడుదల పొందుతాం. అట్టి అనుభవం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.